హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారము. ఈ రోజు నేను వచ్చేసి అకౌంట్స్ రిలేటెడ్ టాపిక్ అన్నమాట. ఎవరైతే అకౌంట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజు నేను చిట్టా రాసేటప్పుడు మనం గమనించుకోవాల్సినవి, గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశాలు ఏంటో ఈ రోజు టాపిక్ అన్నమాట. అంటే చిట్టా పద్దులు రాస్తాం కదా, అప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశాలు ఏంటో, గమనించుకోవాల్సింది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిట్టా పద్దులు రాయడానికి ముందుగా మనం ఏం చేయాలి? చిట్టా నమూనాను రూపొందించుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద పక్కన చిట్టా నమూనా అన్నది, చిట్టా పద్దు నమూనా అన్నది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. చూడండి. అయితే ఇప్పుడు ఈ రూపొందించుకున్న తర్వాత తేదీల క్రమంలో రాసుకోవాలి. దానికి ఆ తేదీకి సంబంధించిన వ్యాపార వ్యవహారాన్ని పద్దు రూపంలో వివరాలతో సహా వివరాల వరుసలో రాయాలి. తేదీ, నెల, సంవత్సరాలను తేదీ వరుసలో చూపించాలన్నమాట. చిట్టా పద్దులో 3 పంక్తులు ఉంటాయి. మొదటి పంక్తి అన్నది డెబిట్ చేయాల్సిన అంశాన్ని చూపిస్తుంది. ఇది తేదీ వరుస చివరి నుంచి ప్రారంభమై ఆవజ్యపు పుట్ట సంఖ్య వరుస ప్రారంభానికి వద్ద డిఆర్ అంటే డెబిట్ అనమాట. డిఆర్ అనే గుర్తుతో అంతమవుతుంది. ఇంకా పద్దులోని రెండో పంక్తి క్రెడిట్ అంశాన్ని సూచిస్తుంది. తేదీ వరుస నుంచి కొద్ది దూరంలో TO2 అనే ఆంగ్ల పదంతో క్రెడిట్ అంశాన్ని రాయాలన్నమాట. దీనివల్ల అర్థమయ్యేది ఏంటి అంటే, మొదటి వరుసలో డెబిట్ ఖాతాను, రెండో వరుసలో క్రెడిట్ ఖాతాను రాయడం జరుగుతుంది. ఈ 2 అనేది సిఆర్ గా భావించడం జరుగుతుంది. చూడండి, డెబిట్ ని డిఆర్, క్రెడిట్ ని సిఆర్ గా భావించడం జరుగుతుంది. ఇంకా ఏ వ్యవహారం అయితే రాస్తామో ఆ వ్యవహారానికి సంబంధించిన వివరణ అన్నది వివరాల్లోని కిందన రాయాలి, బ్రాకెట్ లో అయిన. పద్దులోని మొదటి పంక్తి డెబిట్ ని చూపిస్తుంది కాబట్టి దానికి సూటిగా వ్యవహారం మొత్తాన్ని దానికి సంబంధించిన డెబిట్ వరుసలోను, అలాగే క్రెడిట్ వరుసలోని క్రెడిట్ నిల్వను కూడా వేసుకోవాలి. చిట్టా పద్దులోని 2 అంశాలను ఖాతా అనే పదాన్ని అయితే చివరన జోడించాలి. వ్యాపార వ్యవహారాలను చిట్టాల రూపంలో రాసేటప్పుడు స్పష్టంగా తప్పులు లేకుండా, కొట్టివేతలు, దిద్దుబాట్లు లేకుండా రాయాలి. ఇది వ్యాపార వ్యవహారాల సమాచారాన్ని ప్రతిబింబించే దర్పణం లాంటిది. ప్రతి వ్యవహారానికి చిట్టా పద్దు రాసిన తర్వాత చిట్టా పద్దుకు వివరాలను మధ్య వరుసలోనే, అంటే బ్రాకెట్లలోనే సన్నని గీత అన్నది గీయాలి. ఇవి చిట్టా పద్దులు రాసేటప్పుడు మనం గమనించుకోవాల్సిన ప్రధాన అంశాలు. మీకు పైన స్క్రీన్ మీద అయితే చిట్టా పద్దు నమూనా అన్నది కనబడుతుంది కదా. మీకు నెక్స్ట్ క్లాస్ లోని చిట్టా పద్దు ఎలా రాయాలి అన్నది క్లియర్ గా చెప్తాను. ఇవాళ మనం గమనించుకోవాల్సిన అంశాలే నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లోని చిట్టా పద్దు ఎలా రాయాలి అన్నది చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లేలిస్ట్ కానీ చెక్ చేస్తే కామర్స్ లో, అంటే అకౌంట్స్ లో ఇంతకు ముందు టాపిక్స్ అన్ని కూడా మీకు కామర్స్ పేరుతోనే, అంటే అకౌంట్స్ పేరుతోనే ఒక నేమ్ ఉంటుంది. దాన్ని కానీ మీరు క్లిక్ చేస్తే మీకు ఇప్పటివరకైనా అకౌంట్స్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని కనబడతాయి. అలాగే BED రిలేటెడ్, DSE టెక్ రిలేటెడ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.